ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్. జనవరిలో నేను ఆల్ ఇండియా రేడియోలో జాయిన్ అయ్యి మార్చికి వచ్చేసరికి మళ్ళీ చక్రభవనం నా చేతికి వచ్చింది. ఓ దీనికి మీరు స్క్రీన్ ప్లే రాయాలి మారుతిరావు గారు ఆనాడు దుఃఖపడం వస్తుంటారు. అది సినిమాలు రాయడమే రాదండి బాబు, స్క్రీన్ ప్లే అంటారండి మీరు, ఇవన్నీ నేను నేను ఎప్పుడు చేయలేదు ఇలాంటి పనులు కూడా అన్నాను. నా పక్క దాశరథి గారు ఉన్నారు మహానుభావుడు, ఆయనే కారణం దీన్ని నేను రావడానికి. నీకు తెలియపోయినా ఆయన తెలుసయ్యా ఎలా చేయించుకోవాలో, నువ్వు ఎక్కువ కారు అన్నాడు ఆయన. ఆ విధంగా చక్రభవనం రాశా. ఇంకా మంచి విషయం చెప్పాలి, ఇవన్నీ గర్వపడే విషయాలు ఇవాళ తలుచుకుంటే వెనక్కి తిరిగి. డాక్టర్ చక్రవర్తిలో మొదటి సినిమాలో మొదటి సీన్ నేనే రాశా. ఆ సీన్ ఫేర్ కాపీ రాసుకున్న మహానుభావుడు ఒక ఆయన ఉన్నాడు, కె విశ్వనాథ్ గారు. ఓకే, ఆయన దానికి కో డైరెక్టర్. అంటే నిద్రాణంగా ఉన్న కొందరు సాంకేతిక నిపుణులు ఎంత విశ్వరూపం దాలుస్తారు అని మన కళ్ళ ముందే తెలియడం కోసమని తొలి దశలో నేను చూసిన ఒకళ్ళిద్దరు దర్శకుల్లో 2 పేర్లు చెప్తాను నేను. ఒకటి కె విశ్వనాథ్, రెండో ఆయన కె రాఘవేంద్రరావు. రాఘవేంద్రరావు అని కూడా నాకు అసిస్టెంట్ డైరెక్టర్గా తెలుసు. ఆయన బాబు కథ ప్రకాశ్రావు గారు నాకు చెప్పడం తెలుసు. మా ఇంటికి ఎదురుగుండా ప్రకాశ్రావు గారి ఇల్లు. ఆయన అక్కడ ఆయన ఆ పిక్చర్ రాసేవాడు, ప్రేమనగర్ రాస్తుండేవాడు. ఆయన వరండాలో కూర్చుని నన్ను మా ఆవిడ లేపేది, ప్రకాశ్రావు లేచారు మీరు లేవండని. నేను ఈ వరండాలో కూర్చునేవాడిని. గొప్ప అనుభూతులు అవి. వాళ్ళు ప్రకాశ్రావు గారు ఈజ్ ఎ లెజెండ్ బై హిమ్సెల్ఫ్. 3 లాంగ్వేజెస్లోని ప్రేమనగర్ని పెద్ద హిట్ చేసిన మహానుభావుడు. అంత గొప్ప పిక్చర్, ఇట్ వాజ్ ఎ పాత్ బ్రేకింగ్ ఫిల్మ్. ఇదో విశేషాలు. కానీ గొల్లపూడి గారు సినిమా రంగంలోకి ఎంటర్ అయ్యాక మీకు నేమ్, ఫేమ్, పాపులారిటీతో పాటు రెమ్యూనరేషన్ కూడా బాగా వస్తుంది ఆబ్వియస్గా. ఎందుకంటే అంతకుముందు మీరు ఎన్నన్నా రచనలు చేసి ఉండొచ్చు, ఎన్నో పుస్తకాలు, నాటకాలు ఎన్నో రాసి ఉండొచ్చు. బట్ యు ఎంటర్డ్ ఫిల్మ్స్, అసలు కంప్లీట్ ఇట్స్ డిఫరెంట్ డైమెన్షన్ కదండి. నా జీవితంలో గొప్ప అదృష్టం చెప్తాను ప్రేమ. ఎప్పుడు నువ్వు నమ్మాలి, డబ్బు మీద నాకు దృష్టి లేదు. నువ్వు ఇవాళ ఇలా కట్అవుట్ చూపించి దీనిలో ఇది ఎంత ఉంటుందండి అని నువ్వు అడిగితే నేను తప్పనిసరిగా తప్పు చెప్తాను. ఐ డోంట్ హ్యావ్ ది కాన్సెప్ట్ ఆఫ్ మనీ ఈవెన్ టుడే. ఓకే, యూ షుడ్ బిలీవ్ మీ. నేను మ్యాథమెటికల్ ఫిజిక్స్ ఆనర్స్ గ్రాడ్యుయేట్ని. బహుశా తెలుగుదేశంలో చాలామంది పుట్టని రోజుల్లో నేను మ్యాథమెటికల్ ఫిజిక్స్ ఆనర్స్ గ్రాడ్యుయేట్ని. నాకు 100 రూపాయలు నోట్లు ఇచ్చి లెక్క పెట్టమంటే 99 అయినా లెక్క పెడతాను, 101 అయినా లెక్క పెడతాను. 101 లెక్క పెట్టినప్పుడు కలిసిపోతాను నేను. కాన్సెప్ట్ ఆఫ్ మనీ లేదు. ఇంతే కాదు, ఐ డోంట్ హ్యావ్ ఎనీ అర్జ్ టు ఎర్న్ మనీ. అయితే పెళ్ళైనప్పటి నుంచే కాదు, ముందు రోజుల నుంచి కూడా నాకు 100 రూపాయలు జీతం ఉన్నప్పుడు 125 రూపాయలు వచ్చేది. ఎందుకంటే కథ రాసేవాడిని. ఓకే, 125 రూపాయలు జీతం ఉన్నప్పుడు 150 రూపాయలు వచ్చేది, ఇంక నాటికి రాసేవాడిని. 150 రూపాయల జీతం ఉన్నప్పుడు ఇంకేదో వచ్చేది. నాకు 1000 రూపాయల జీతం ఉన్నప్పుడు 2000 వచ్చేది. 10,000 రూపాయలు ఉన్నప్పుడు 20,000 వచ్చేది. ఎప్పుడూ నేను డబ్బుకు వెతుక్కోలేదు, ఎప్పుడూ నేను డబ్బు కోసం శ్రమపడలేదు, ఎప్పుడూ నా దగ్గర డబ్బు లేకుండా పోలేదు. మనీ వాజ్ నెవర్ ఏ ప్రాబ్లమ్ ఇన్ మై లైఫ్. ఓకే, ఐ నెవర్ ఎవర్ హ్యాండిల్ మనీ. మా ఆవిడ తిడుతూ ఉంటుంది, ఇప్పుడు ఆవిడకి 76 ఏళ్ళు. నా దుంప తెంచి పెళ్ళైన కొత్తలో బాగుండేది సరదాగానే. 56 ఏళ్ళు మా ఇద్దరికి పెళ్ళి. ఆ రోజుల్లో ఈ డబ్బంతా నా మొహం మీద పారేసేది చేసుకునేవాడిని. ఇప్పుడు నేను ముసిల్దాన్ని అయిపోయాను, ఇవన్నీ హ్యాండిల్ చేయలేని డబ్బులు. ఇప్పుడు ఇస్తే నేను ఎక్కడ తెచ్చేది? ఇప్పుడు మళ్ళీ కొత్తగా మొదలెట్టాలి. ఈ 10 రూపాయల నోటు ఎవరికి ఖర్చు పెట్టాలి? ఈ డబ్బు గ్యాస్కి ఇవ్వాలి, ఈ డబ్బు ఇంకోటికి ఇవ్వాలి. నవ్ ఐ కాంట్ డూ ఇట్ ఆల్ ఓవర్ అగైన్. ఐ వాజ్ నెవర్ డూయింగ్ ఇట్. సో ఎప్పుడూ డబ్బుకు ప్రాబ్లం లేదు. ఎప్పుడూ నాకు కావాల్సిన డబ్బు కంటే నా దగ్గర ఎక్కువ డబ్బే ఉండేది. ఎప్పుడూ డబ్బు మీద దృష్టి లేదు. ఇది గొప్ప అదృష్టాల్లో ఒక అదృష్టం. నిజమేనండి. సో ఐ నెవర్ వెంట్ ఆఫ్టర్ మనీ. మనీ వాజ్ ఆల్వేస్ దేర్ వెన్ ఐ వాంటెడ్ ఇట్. సో ఎప్పుడు మనీ కోసము కానీ ఆదాయం కోసం కానీ ఎప్పుడూ నా ఆర్ట్ని కాంప్రమైజ్ చేయలేదు. అది నేను అదృష్టంగా చెప్పుకుంటా. డబ్బు నాకు చాలా వచ్చింది అంటే నాకంటే గొప్పవాడు మహానుభావులు చాలామంది ఉన్నారు. ముఖేష్ అంబానీ ఇంకా గొప్పవాడు, ఇంకోటి మహానుభావుడు ఉంటాడు. బట్ ఐ వాజ్ ఆల్వేస్ ఎ హ్యాపీ మ్యాన్, సెల్ఫ్-సఫిషియెంట్ మ్యాన్. ఐ హ్యాడ్ దట్ ఎక్స్ట్రా రూపీ ఇన్ మై పాకెట్. I never longed for it. I know it is always there for the asking, but I always saw to it that I never compromised for that extra rupee that made what I am today.
అయితే ఒక విషయం అండి, మనీ వాజ్ నెవర్ అ ప్రాబ్లమ్ ఆర్ మనీ వాజ్ నెవర్ అన్ ఇష్యూ ఆర్ మనీ వాజ్ నెవర్ ఇంపార్టెంట్. మనీ ఇట్ వాజ్ దేర్. నువ్వు నమ్ము, ఆ రోజుల్లో 10 రూపాయలు ఇచ్చేవారు రెమ్యూనరేషన్. నేను మాట్లాడేది మీ నాన్నగారి చిన్నతనంలో. మీ నాన్నగారు నేను ఒక వయసు పడవాను అనుకుంటున్నాను. నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఎప్పుడు 1959, 60లో 61లో రెమ్యూనరేషన్ 10 రూపాయలు. నాకు పెళ్ళైన రోజుల్లో 100 రూపాయలు తులం బంగారం. ఇవాళ ఎన్ని 36,000 రూపాయలు, 37,000 రూపాయలు దిక్కుమాల బంగారం. నాకు తెలియదు అది ఎంతో. ఏమైనా ఎందుకు చెప్తున్నానంటే, ఇట్ వాజ్ దేర్ ఫర్ మీ. అయితే రెమ్యునరేషన్ మీకు ఇంపార్టెంట్ అవ్వకపోవచ్చు, మనీ మీకు ఇంపార్టెంట్ అవ్వకపోవచ్చు, కానీ మీరు ఏదైతే చాలా ప్రేమించారో, దేన్నైతే ఎంతగానో ఇష్టపడ్డారో మీ రచన, ఆ రచనని చాలా కాలం మీరు వదిలేయాల్సి వచ్చింది సినిమాల వల్ల. అది మన చేతుల్లో ఏం లేదు ప్రేమ. చిన్న విషయం చెప్తాను. దేర్ ఆర్ ఫ్యూ థింగ్స్ ఇన్ లైఫ్ ఫర్ విచ్ యూ డోంట్ లాంగ్, దే హ్యాపెన్. వెన్ దే హ్యాపెన్ యూ హ్యావ్ నో చాయిస్ ఎక్సెప్ట్ టు ఎంబ్రేస్ ఇట్. అంతేయా? నీకు అర్థమైంది కదా. ఏమాత్రము వీలున్నా నువ్వు నమ్మి ఈ మాట చెప్తున్నాను, కెమెరా ముందు చెప్తున్నాను ఈ మాట. నేను నటించకుండా బయట ఉండాలనే ప్రయత్నం నేను ఆ రోజుల్లో కూడా చేశాను. మొదట్లో సినిమా నటిస్తూ ఆహా గొప్పగా సినిమా నటిస్తున్నాను సంతోషించలే. ఎందుకయ్యా ఈ దిక్కుమాలిన షూటింగ్, రాత్రి 12 గంటలకు నాకు షూటింగ్ ఎందుకయ్యా, ఎందుకు చంపేస్తున్నారు నన్ను ఏడుస్తూ చేశా. ఇప్పటికి కూడా ఎక్కువ శ్రమ పడితే నేను అనవసరమైన రంగాల్లో పడుతున్నానేమో. అండ్ ఇట్ వుడ్ నాకు నేను గొప్ప నటుడిని అని అనిపించకపోవడం వల్ల నాకేం నష్టం తగిలేది కాదు. గొప్ప రచయితని అనిపించుకుంటూ ఉంటే నా ఇగో ఎక్కడో దెబ్బతిని ఉండేది. బట్ ఇవాళ రెండు కలిసి వచ్చాయి నాకు. అది అదృష్టం. ఇప్పటికీ కూడా నాకు ఎక్కువ కష్టపడితే మనసులో మూలైన ఈజ్ ఇట్ వర్త్ ఇట్, డూ యూ హ్యావ్ టు స్ట్రగుల్. నాతో ఎప్పుడు ఆ మాట అంటూ ఉండేవారు. జగ్గయ్య గారు ఎక్కడ ఉన్నాడు పాప, వెళ్ళిపోయాడు. ఆ రోజుల్లో అనేవాడు, మారుతిరారు మీరు ఇవాళ చెప్పి సాధించుకునే లెవెల్ మీకు వచ్చింది, ఒక 6 తర్వాత పని చేయని చెప్పండి మరేం పర్వాలేదు అనేవాడు. ఎప్పుడు నేను ఈ మాట అంటాను. ఇవాళ ఎవరైనా చెప్తే నా మేనేజర్కి చెప్తా, 6 తర్వాత పని చేయను, ఇష్టం ఉంటే చేస్తాను. నువ్వు డబ్బు మీకు వచ్చి పడిందని నువ్వు అన్నావు కదా, డబ్బు నాకు ఎక్కువ అక్కర్లే, కానీ డబ్బు అనే స్కేల్ని, డబ్బు అనే స్కేల్తో నా టాలెంట్ను కొలవడాన్ని నేను ఎప్పుడూ నా ఈగోతో రాజీ పడను. నాట్ దట్ ఐ వాంట్ ఇట్, బట్ దట్ ఈస్ ది స్కేల్ విత్ విచ్ యూ డిసైడ్ ది కాంపిటెన్స్ ఆర్ అదర్వైజ్ ఆఫ్ ఎన్ యాక్టర్. అందరికీ 10 రూపాయలు ఇస్తే నేను 11 రూపాయలు తీసుకుంటానయ్యా. 11 రూపాయలు అవసరమే కాదు, నేను 11 రూపాయలు నట్టున్నానని చెప్పుకోవడానికి. అదే మీ వర్త్ అదే. నీకు అర్థమైంది కదా. ఇట్ ఈస్ ది స్కేల్. అదర్వైజ్ హౌ డూ యూ డిసైడ్ ఇట్? Why do they pay 11 rupees unless I am paying back 12 rupees to him?